హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. ఇక హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి ప్రాసెస్ సర్వర్, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్కి ఇంకా 2 days ఉంది. 29 and 30 డేస్లో మనకు కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన విషయాలన్నీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడము అనే విషయాలు కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే కొంతమంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వడం లేదు అనేటువంటి విషయాన్ని దృష్టికి తెస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే హైకోర్టుకి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ ఒకటే వచ్చింది, మనకి ప్రాసెస్ సర్వర్ లేదు. ఓకే, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించి దాన్ని జ్యుడిషియల్ మినిస్ట్రీస్ అంటాం. జ్యుడిషియల్ మినిస్ట్రీస్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నట్టు. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ 2 ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసిన వాళ్ళు జ్యుడిషియల్ మినిస్ట్రీస్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి మాత్రమే అప్లై చేశారు, ఎందుకంటే హైకోర్టులో దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. ఓకే, అయితే ఆఫీస్ సబార్డినేట్ అప్లై చేసిన వాళ్ళు మాత్రం హైకోర్టుకి చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది హైకోర్టుకి చేశారు, కానీ కొంతమంది హైకోర్టుకి చేద్దామనుకొని డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి చేశారు. మరికొంతమంది ఏమో డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి చేద్దామనుకొని హైకోర్టుకి అప్లై చేశారు. అక్కడ జరిగింది మిస్టేక్. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అప్లై చేసినాం కదా అనుకొని, ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అప్లై చేసినాం అనుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ అప్పుడు హైకోర్టుకి అప్లై చేసినట్టయితే వాళ్ళకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో దొరుకుతలేదు అది. కాబట్టి మీరు హైకోర్టు సంబంధించిన ఆ లింక్లోనే చూడాలి. మరి హైకోర్టుకి అప్లై చేసిన వాళ్ళు ఒకవేళ మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో చూస్తే మళ్ళీ మీకు అక్కడ ఉండదు అది. కాబట్టి హైకోర్టు లింక్లోనే చూడాలి. ఇక్కడ ఈ క్రాస్ లింకింగ్ ప్రాబ్లం అనేది అంతే ఇష్యూ, అంతకుమించి ఏం లేదు. ప్రాసెస్ సర్వర్కి ఏం ప్రాబ్లం లేదు, అందరికీ వస్తున్నాయి హాల్ టికెట్స్. అయితే మీ హాల్ టికెట్ చూడండి, ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళు మీకు హాల్ టికెట్ మీద హైకోర్టు ఉందా లేదా జ్యుడిషియల్ మినిస్ట్రీస్ అని ఉందా. హైకోర్టు అని ఉంటే హైకోర్టు లింక్ ద్వారానే చూసుకోండి. జ్యుడిషియల్ మినిస్ట్రీస్ ఉంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లింక్ ద్వారా చూసుకోండి. అయ్యో సార్ నేను హైకోర్టు చేద్దాం అనుకునే కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ చేసినా అంటే ఇప్పుడు ఏం చేయలేము, ఇక అయిపోయింది అది. అప్పుడే మీరు చేశారో లేకపోతే మీరు ఎక్కడ అప్లై చేశారో అక్కడ జరిగిందో మిస్టేక్ జరిగిపోయింది. మీరు ఇప్పుడు దేనికి చేస్తే దానికే ఎగ్జామ్ రాసుకోవాలి అంతే. ఓకే, కాబట్టి ఇక ముందు తప్పులు జరగకుండా చూసుకోండి. అలాంటివి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. సో కాబట్టి లింక్, ఆ 2 లింక్లో చూడండి, ఒకసారి అందులో చూడండి, ఒకసారి ఇందులో చూడండి, ఏదో ఒక ప్లేస్లో ఉంటుంది. ఓకేనా, ఆ రెండిట్లో కూడా లేదంటే రేపు హైకోర్టు నెంబర్కి కాల్ చేయండి, మన వాట్సాప్ ఛానల్లో నెంబర్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేయండి. ఇక నెక్స్ట్ కోర్స్ గురించి మొన్న ఆల్రెడీ చెప్పాము. హైకోర్టు సంబంధించిన ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ కోర్స్ స్టార్ట్ చేస్తాము. అందులో ముఖ్యమైనటువంటి హిస్టరీ, జాగ్రఫీ, జీకే, అదేవిధంగా ఉన్నటువంటి ఆర్ట్స్, కల్చర్, కళలు, సంస్కృతి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా, కరెంట్ అఫైర్స్ అన్నీ ఇచ్చాం. బట్ ఏంటంటే ఫీజు అనేటువంటిది మాకు కొంచెం ఎక్కువ ఉంది సార్, టైం ఏమో తక్కువ ఉంది, మీరే లాస్ట్లో స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అంత ఫీజు పెట్టి తీసుకోమంటున్నారు అని చెప్పి కొంతమంది అలిగారు, కొంతమంది బిజినెస్ అన్నారు, ఏమో అన్నారు, కామెంట్స్ చేశారు. అయితే నా మార్జిన్ బట్టి నేను కోర్స్ చేస్తాను అండి, ఎందుకంటే మీరు మీ వైపు నుంచి ఆలోచించుకోవడం కాదు, ఎందుకంటే నేను ఇక్కడ సిస్టమ్ రన్ చేయాలి, సిస్టమ్ నడపాలి, కాబట్టి నా భారం నాకు ఉంటుంది, దాన్ని బట్టి నేను పెడతా. మీకు ఇష్యూస్ ఉంటే నా దృష్టికి తెస్తే నేను అందుబాటును అనుసరించి దానికి కన్సెషన్ ఇస్తా కావచ్చు. అయితే అట్లా కొంతమంది అన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేసిన అంటే కనీసం పీడిఎఫ్స్ అన్న ఇవ్వండి అని అంటే పీడిఎఫ్స్ అన్నీ కూడా ఒక కోర్సులో క్రియేట్ చేసి పీడిఎఫ్స్కి సపరేట్ చేసి ఒక కోర్స్ ఇచ్చాను మీకు 49 రూపీస్కి. సో మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది ఫ్యూచర్డ్ కోర్సులో, ఇక్కడ కోడ్ జాబ్స్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఈ థంబ్నెయిల్తో 49 రూపీస్కి ఉంటుంది. ఎగ్జామ్ వరకే, అది మీకు లాంగ్ టైం రాదు, ఎగ్జామ్ వరకే. కంటెంట్ చాలా బాగుంటుంది. 49 రూపీస్ అని ఒకసారి గమనించండి, ఒకసారి మీరు తీసుకొని అందులో చూడండి, ఆ కంటెంట్కి దీనికి ఈక్వేట్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఫస్ట్ అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చదవండి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు, ఎందుకంటే సమయం తక్కువ ఉండడం వల్ల నేను ప్యూర్గా నేను ట్రాన్స్లేట్ చేయలేదు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. కొద్దిగా తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ యూజ్ అయ్యేటట్టుంది, బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా ఓన్లీ రీడ్ చేయడానికి, అది డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం ఉండదు. మళ్ళీ కోర్స్ తీసుకొని సార్ వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదు అంటే కాదు. మీరు ఏ కోర్స్ చెప్పినా కానీ, ఎవరు చెప్పినా, నేను కాదు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఫస్ట్ ఆ కోర్సు డిస్క్రిప్షన్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సూచనలు ఉంటాయి, ఆ సూచనలు చదివినాక తీసుకోవాలి. కాబట్టి దాన్ని గమనించండి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నది. రైట్, ఇక ఇంకో విషయం ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే మన ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్పమంటున్నారు హాల్ టికెట్ మీద ఉండేటువంటివి. సో షార్ట్గా చెప్పేస్తా, ఏం లేదు. ఓఎంఆర్ ఎగ్జామ్ ఇది, ఓఎంఆర్ షీట్ ఉంటుంది, ఇట్లా ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్ మీద మనం బబ్లింగ్ చేయాలి. సో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా మనకు, A, B, C, D ఉంటాయి కదా.
ఒకదాన్ని బబుల్ చేయాలి ఇట్లా మనం. ఓకే, పెన్నుతో చేస్తాం కదా బబుల్, అందుకని మనం పెన్ను తీసుకోవాలన్నమాట. ఓకే, పెన్నుని తీసుకుపోవాలి. ఆ పెన్ అనేటువంటిది బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అంటారు. బాల్ పాయింట్ పెన్. పెన్నులు మనకు బాల్ పాయింట్ ఒక రకము, జెల్ పెన్ అని ఇట్లా 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, జెల్ పెన్ అయితే మీరు వాడితే ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది అది. ఇప్పుడు ఇట్లా బబుల్ చేస్తే అది ఎక్కువ ఇంక్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి స్ప్రెడ్ అవుతుంది అది. ఆప్షన్ ఏని మీరు బబుల్ చేస్తే ఆప్షన్ బి దాకా పోతుంది, అది కూడా బబుల్ అవుతుంది. అప్పుడు వానికి అర్థం కాదు అది ఆప్షన్ ఏ బబుల్ చేసినావా ఆప్షన్ బి బబుల్ చేసినావా అని. ఆయనకి అర్థం కాక దానికి పూర్తిగా దాన్ని తీసుకోరు, కన్సిడర్ చేసుకోరనమాట. అందుకని బాల్ పాయింట్ అని చెప్తారు అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి స్టేషనరీకి వెళ్ళి ఏదైనా మంచిది బాల్ పాయింట్ పెన్ ఒకటి తీసుకొని, ఓకే, బ్లూ అయినా బ్లాక్ అయినా ఏదైనా వాడచ్చు. ఓకే, ప్రిఫరబుల్గా బ్లూ యూజ్ చేయండి. బ్లూ ఏంటంటే డిఫరెన్స్ తెలుస్తుంది మనకు బబుల్ చేసేటప్పుడు. ఇప్పుడు పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది కదా, ఈ క్వశ్చన్కి ఈ లైన్, ఈ క్వశ్చన్కి ఈ లైన్ ఉంటుంది కదా. బ్లూ ఉన్నప్పుడు దాని కలర్ విజిబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి, దాని వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట, మనకు అది డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకవేళ మీకు చీకటి రూమ్లో పడ్డది అనుకోండి, బ్లాక్ పెన్ పట్టుకపోయారు అనుకోరి, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మనం ఆప్షన్స్ తప్పు పెట్టే, బబ్లింగ్ తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి బ్లూ ప్రిఫర్ చేస్తే బెటర్ నాకు తెలిసి. ఓకే, లేదు నాకు బ్లాక్ ఇష్టం అంటే మీరు తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఐడి కార్డ్ అనేటువంటిది ఉండాలి. ప్రిఫరబుల్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళండి, ప్రిఫరబుల్ అది. లేదంటే దాని మీద ఫోటో మంచిగా లేదు సార్, అది పాతది ఉంది, చిన్నప్పటి ఫోటో ఉందంటే పాన్ కార్డు కూడా తీసుకెళ్ళొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకెళ్ళొచ్చు, ఓటర్ ఐడి కూడా తీసుకెళ్ళచ్చు. కానీ ఓటర్ ఐడి తీసుకెళ్ళకండి, ఎందుకంటే దానిలో తప్పులు ఉంటాయి. ఓకే, కాబట్టి అది తీసుకెళ్ళకండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ రిపోర్టింగ్ చేయడం అనేటువంటిది. రిపోర్ట్ ఎగ్జామినేషన్ వెన్యూ యాజ్ పర్ రిపోర్టింగ్ టైం. రిపోర్టింగ్ టైం అనేది మనకి ఇచ్చారు. ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ అయితే మనకి ఎగ్జామ్ ఎప్పుడు 10 నుంచి 10 o'clock నుంచి 11 o'clock వరకు ఉంది, 1 hour ఉంది. కాబట్టి మీకు 1.5 hour ముందు ఉంది రిపోర్టింగ్ టైం. అంటే 8:30కి రిపోర్ట్ చేయాలి. ఓకే, 9:45కి గేట్ క్లోజ్ అవుతుంది, 15 నిమిషాల ముందు గేట్ క్లోజ్ అవుతుంది. 1 గంట 30 నిమిషాల ముందు గేట్ ఓపెన్ అవుతుంది, రిపోర్టింగ్ అంటాం దాన్ని. ఓకే, కాబట్టి చూసుకోండి ఈ డేట్స్, ఈ టైమింగ్ చూసుకొని కరెక్ట్గా ఉండి. ఒకవేళ ప్రాసెస్ సర్వర్ అయితే 2 to 3 ఎగ్జామ్ కదా, 2 to 3 కాబట్టి ఓకే 12:30కి పిలుస్తారు, 12:30కి స్టార్ట్ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది, రిపోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 1:45కి గేట్ క్లోజ్ అవుతుంది, 1:45 ప్రాసెస్ సర్వర్. ఓకే, ఇవి చూసుకొని జాగ్రత్తగా టైంకి ముందే అక్కడ ఉండండి. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఓకే మనకు ఉండాలి. అయితే హాల్ టికెట్ మీద ఒకవేళ ఫోటో చిన్నగా ఉన్నా, ఫోటో బ్లర్ ఉన్నా, ఓకే, సో లేదా ఫోటో లేకపోయినా సరే మనం ఏం చేస్తామంటే మీ కలర్ ఫోటో ఒకటి మంచిది ఏదైనా రీసెంట్ది ఉంటే ఓకే అది అంటబెట్టండి. లేదా ఫోటో లేకపోతే ఒక ఫోటో దిగి అంటబెట్టి గెజిటెడ్ సైన్ అంటే ఓకే మన మండల్ ఎంఆర్ఓ కానీ లేదా ఎంపీడీఓ కానీ ఓకే వాళ్ళు బిజీ ఉంటారు జనరల్గా. వాళ్ళు బిజీ ఉంటే ఇంకా వేరే ఎవరైనా ఓకే వేరే మనకు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, జూనియర్ కాలేజ్ ఓకే ప్రిన్సిపల్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా వాళ్ళు కూడా సైన్ చేయొచ్చు. ఎవరైనా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ కూడా చేయొచ్చు. వాళ్ళతోని మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో చేయించుకోండి. సో అది జాగ్రత్తగా గమనించండి, ఫోటో మంచిగా ఉందా లేదా చూసుకోండి. ఇక బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా కలర్ తీసుకున్నా హాల్ టికెట్ అంటే కలర్ తీసుకుంటేనే మంచిది. ఓకే, కలర్ వద్దు అని మీరు పట్టుబడితే బ్లాక్ అండ్ వైట్ కూడా ఓకే, కానీ ఫోటో మంచిగా ఉందా లేదా, ఫోటో మంచిగా కనబడుతుందా లేదా చూసుకోండి. ఫోటో మంచిగా కనబడకపోతే ఓకే సో కలర్ తీసుకోండి. ఓకే, అదొకటి. నెక్స్ట్ అయితే మీ వెంట మీరు ఫోన్లు, పర్సులు ఓకే మిగతా ఇంకేమన్నా తీసుకెళ్తారు. అయితే వాటికి సంబంధించి వాళ్ళు అక్కడ లాకర్స్ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు. ఇక్కడ పెట్టాము అని చెప్పారు, లాకర్స్ అలాంటివి ఏమి ఉండవు, మీ థింగ్స్కి మీరే బాధ్యులు అని చెప్పేసి అంటున్నారు. అలాంటప్పుడు ఆ ఎగ్జామ్ సెంటరు పక్కన ఏదైనా షాప్ ఉంటే ఓకే అక్కడ పెట్టాల్సి వస్తుంది, ఇంకేదన్నా ఉంటే అక్కడ పెట్టాల్సి వస్తుంది. మరి అది పెట్టి మనం లోపలికి పోతాం కానీ మనకు భయం అవుతుంది, ఆ షాప్ కూడా అందులోకి ఏమైనా తీసిండా, నా ఫోన్ ఉన్నదా పోయిందా అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. ఓకే, ఇలాంటి ఇష్యూస్ అవుతుంటాయి. సో దీనికి 2 పరిష్కారాలు. ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ మీకు చాలా దగ్గరగా ఉన్నది అని అనుకుంటే మీరు ఫోన్లు కానీ పర్సులు కానీ ఏం తీసుకుపోకండి అసలు. కొన్ని రావడానికి పోవడానికి డబ్బులు మాత్రమే జేబులో పెట్టుకొని ఓకే పెన్నులు, హాల్ టికెట్, ఐడి కార్డు ఈ 3 పట్టుకొని ఉండండి అంతే. వాటర్ బాగా తాగే అలవాటు ఉంటే ఒక వాటర్ బాటిల్, మాస్క్ కావాలనుకుంటే. లేదు చాలా దూరం ఉంది సార్, నేను కరీంనగర్ నుంచి వస్తున్నా ఓకే హైదరాబాద్లో ఎక్కడో ఉన్న సెంటర్ అంటే బెటర్ మీతో పాటు ఎవరైనా తెచ్చుకుంటే బెటర్. లేదా హైదరాబాద్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఓకే సో వాళ్ళకి తగ్గట్టుగా దీన్ని ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇక్కడ లాకర్ లేదు కాబట్టి సొల్యూషన్ ఎట్లా అని చెప్పి వాళ్ళని అడగండి, ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని
చేసుకోండి. అంతేగాని లోపలికి వెళ్ళినాక మన మైండ్ అంతా కూడా ఆ పర్స్ మీద ఫోన్ మీద ఉండేటట్టు టెన్షన్ పెట్టుకోకండి. రైట్, ఓకే, అదొకటి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ అండ్ ఫాలో ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ మెన్షన్ ఇన్ ద ఓఎంఆర్ షీట్ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ చెప్తాను నేను అది. ఓకే, అది చేయాలి. అదేవిధంగా మనం ఓఎంఆర్ మీద పేరు రాయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓఎంఆర్ మీద పేరు రాయాలి, ఓఎంఆర్ మీద సైన్ చేయాలి. పేరు సైన్ రెండు చేయాలి ఓఎంఆర్ మీద. అదేవిధంగా ఒకటి అటెండెన్స్ షీట్ వస్తుంది మనకు. ఎగ్జామ్ రాయంగా మధ్యలో పిలుస్తారు మనల్ని. పిలిచి ఓకే ఆ పేపర్ ఇస్తారు, అటెండెన్స్ షీటు, దాని మీద సైన్ చేయాలి. ఆ సైన్ అనేటువంటిది మీరు ఓఎంఆర్ షీట్ మీద ఎట్లయితే చేశారో మీ హాల్ టికెట్ మీద ఎట్లయితే ఉందో అట్లనే చేయండి. ఓకే, ఓఎంఆర్ మీద ఒక రకంగా, హాల్ టికెట్ మీద ఒక రకంగా, అటెండెన్స్ షీట్ మీద ఒక రకంగా ఉంటే అది బాగుండదు. అంటే ఏమైనా ఇష్యూ అయిందనుకోండి తర్వాత ఆ హాల్ టికెట్ అంటే ఇక్కడ సైన్లు అనేటువంటి డిఫరెంట్ ఉంటే అది వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకని ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సైన్ ఎప్పుడైనా సరే అన్నిట్లల్లో సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, కాబట్టి అదొకటి. క్యాండిడేట్ షెల్ రైట్ ద హాల్ టికెట్ నెంబర్ అండ్ డార్క్ ఇన్ ద రిలవెంట్ సర్కిల్స్ ఆన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అని చెప్పి అన్నారు. ఓకే, అయితే ఈ హాల్ టికెట్ నెంబర్ని రాయడము డార్క్ చేయడం చెప్తా ఇప్పుడు నెక్స్ట్. ఓకే, అది కూడా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా ఓకే డిసిప్లిన్ ఉండాలి లోపల. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం. ఓకే, నువ్వేం చదివినావు, నేనేం చదివినా, ఓకే సో నాకు వచ్చింది నువ్వు చెప్పు, నీకు వచ్చింది ఏం చెప్పంటే బయటికి వెళ్ళగొడతారు. ఓకే, ఎగ్జామ్ మధ్యలోనే పోతుంది కాబట్టి వాటిని గమనించండి. రైట్, అయితే ఇప్పుడు ఓఎంఆర్ బబులింగ్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ రాయడము, వాటి గురించి ఎట్లా చేయాలి కొన్ని ఓకే ట్రిక్స్ చూద్దాం. రైట్, టిప్స్ అంటే మిస్టేక్ జరగకుండా, తప్పులు జరగకుండా టిప్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మనకున్నటువంటి హాల్ టికెట్ నెంబరు 1, 2, 3. నేను ఎగ్జామ్ రాస్తున్నా, నా హాల్ టికెట్ నెంబర్ 1, 2, 3. ఓకే, సో ఆ హాల్ టికెట్ నెంబరు ఇట్లా ఒక డబ్బు ఉంటుంది. ఆ డబ్బా కింద అన్ని సర్కిల్స్ ఉంటాయి, గుండాలు. ఓకే, కాబట్టి మీ హాల్ టికెట్ నెంబరు ఫస్ట్ ఈ డబ్బాలలో రాయండి, స్క్వేర్ డబ్బాలలో రాయండి ఫస్ట్. 1, 2, 3 రాసిన. ఓకే, అయితే కింద ఎట్లుంటుంది అంటే మళ్ళీ కింద 1, 2, 3 అని రాసి ఉంటుంది. ఇక్కడ 1, 2, 3 అని రాసి ఉంటుంది. 1, 2, 3 అని రాసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, పైన మీరు ఫస్ట్ 1, 2, 3 అని రాశారు కదా, మీ హాల్ టికెట్ నెంబర్ రాశారు కదా, ఈ 1కి కింద 1 ఎక్కడ ఉన్నదో లెంకాలి. ఓకే, సో లెంకి ఇక్కడ 1 బబుల్ చేయాలి. ఓకే, 2కి కింద 2 బబుల్ చేయాలి. ఓకే, 3కి కింద 3 బబుల్ చేయాలి. అంతే, సింపుల్. ఇది హాల్ టికెట్ నెంబర్ బబుల్ చేయడం. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ నెంబరే రాయకుండా దీని మీద డైరెక్ట్ అటాక్ చేస్తారు బబులింగ్ మీదనే. అప్పుడు మిస్టేక్ జరుగుతుంది. అంత అవసరం లేదు. ఓకే, ఫస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఈ బాక్స్లో రాయండి. ఆ బాక్సులు ఇచ్చింది అందుకే. ముందు రాస్తే మిస్టేక్స్ కాకుండా ఉంటాయి, మనకు తప్పులు పోకుండా ఉంటాయి. అయితే ఇంకా కూడా ఇప్పుడు 1, 2, 3 అని ఇక్కడ రాసుకుంటాం, కానీ ఇక్కడ 1 చూసి ఈడ 1 బబుల్ చేద్దామని అనుకుంటాం, కానీ ఈడికి వచ్చేసరికి మన చేతు 2 మీదకి పోతుంది అనమాట. ఎందుకనంటే మనం టెన్షన్లో ఉంటాం. అప్పుడు ప్రాసెస్ సర్వర్ చాలా నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఈ జాబ్ వస్తే ఓకే నా లైఫ్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, అందరు సంతోషపడతారు, రాకపోతే ఎట్లనో అని చెప్పి భయం అవుతుంటుంది. ఆ భయంలో మన చేతి ఏడుకోపోతుంది, తప్పు చేస్తుంది అనమాట. హాల్ టికెట్ నెంబర్ తప్పు కానీ బబుల్ చేశారు అనుకోండి, సో అది వ్యాలిడేట్ కాదు, ఇక ఎగ్జామ్ రాసి కూడా వేస్టే. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు 1 ఇక్కడ రాశారు కదా మీరు. ఓకే, సో 1 ఇక్కడ రాశారు కాబట్టి ఈ 1 దగ్గర చిన్న టిక్ చేసుకోండి, చిన్నగా ఫస్ట్. 2 దగ్గర ఫస్ట్ చిన్నగా టిక్ చేసుకోండి. 3 దగ్గర ఫస్ట్ చిన్నగా టిక్ చేసుకోండి. ఓకే, అప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోండి, 1 కింద 1 పెట్టినా, 2 కింద 2 పెట్టినా, 3 కింద 3 పెట్టినా అని చూసుకోండి. అప్పుడు బబుల్ చేసుకోండి. సో దీనివల్ల అక్కడ మిస్టేక్ కాకుండా ఉంటుంది మనకు. ఇదొక టిప్ పాటించాలి మనం. ఓకే, ఇదొక చిట్కా పాటించాలి. ఓకే, ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు తప్పులు కాకుండా ఉండడానికి. రైట్, అయితే బబుల్ చేసేటప్పుడు కూడా ఎట్లా బబుల్ చేయాలంటే ఇప్పుడు ఇది సర్కిల్ కదా, ఆ సర్కిల్ బబుల్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే బయట నుంచి రావాలి. ఓకే, అంటే బయట నుంచి అంటే బార్డర్స్ నుంచి లోపలికి రావాలి. బయట బార్డర్స్ నుంచి లోపలికి రావాలి. లోపల నుంచి బయటకు పోతే ఏమవుతుందంటే ఇట్లా 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 వచ్చి ఈడికి ఆగిపోవాలనుకుంటాం, కానీ ఆగిపోం, బయటికి వెళ్ళిపోతాం. అది జరుగుతుంది. మనం చాలా బయటకు వచ్చినాం అనుకోండి, అది వ్యాలిడేట్ కాదు, ఆ క్వశ్చన్ పోయినట్టే మళ్ళీ. అర్థమైందా? ఇప్పుడు ఓఎంఆర్ సర్కిల్ ఇట్లా ఉంటే ఆ సర్కిల్ లోపలనే ఉండాలి. ఓకే, అది పోయి పక్క సర్కిల్ని కూడా తాకింది అనుకోండి, అయిపోయింది, అది వ్యాలిడేట్ కాదు. అంటే మీరు కరెక్ట్ పెట్టినా సరే అక్కడ మార్క్ ఇయ్యారనమాట. గవే ఉంటాయి ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్, అంతకుమించి ఏమి ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇన్విజిలేటర్ మీకు చెప్తారు అక్కడ, కాబట్టి వీటిని పాటించండి. ఇక్కడ ఏంటి ఒకటి ముఖ్యంగా ఏంటంటే నెంబర్లు రాసుకొని ఫస్ట్ టిక్ చేసుకోవడం ఒకటి.
బయట నుంచి లోపలికి రావడం ఒకటి, బయట నుంచి లోపలికి రావడం, లోపల నుంచి బయటికి వెళ్ళకుండా ఇట్లా ఓకే బార్డర్స్ నుంచి లోపలికి రావడం, ఇట్లా చేస్తే మిస్టేక్స్ కాకుండా ఉంటాయి. ఈ రెండింటిని ఓకే చూసుకోండి, ఆన్ టైంలో వెళ్ళండి, టెన్షన్ పడకండి. జాబ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఇది పెద్ద కలెక్టర్ జాబ్ కాదు. ఓకే ఇది వస్తేనే మనం బతుకుతాం అన్నట్టు కాదు. చాలా సందర్భాలు చెప్పినా ఎట్లయినా బతకొచ్చు, జాబ్ వచ్చిన రాకపోయినా ఎట్లయినా బతకొచ్చు. ఓకే కానీ జాబ్ వస్తే కొంచెం గౌరవంగా ఉంటుంది జీవితం, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే కష్టంగా బతికేటోడైనా గౌరవంగా బతికేటైనా ఓకే ఎవడైనా సరే కొన్ని రోజులు అయినాక పోవాల్సిందే ఇడికి వెళ్ళి, అందరు మాత్రం వీడు ఉండరు. ఓకే కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, అయితే ఇదంతా బాగానే ఉంది. ఓఎంఆర్ అంతా బబుల్ చేసాం, అంతా బాగానే జరిగింది. ఇక అసలు కథ మనం స్టార్ట్ చేస్తే, క్వశ్చన్స్ ఆన్సర్ చేసే క్రమంలో ఉండేటువంటి టిప్స్, చిట్కాలేంటి అనేది మనం గమనించినట్టయితే, అయితే బాగా చదివి సబ్జెక్ట్ అంతా కూడా బాగా చదివి సబ్జెక్ట్ మొత్తం వచ్చు నాకు, ఓకే క్వశ్చన్ పేపర్ చూడగానే అన్నీ చూసినవి ఉన్నాయి, అన్నీ వచ్చినవి ఉన్నాయి అనుకుంటే ఓకే మంచిదే. కానీ చదివింది కొంతనే, 10%, 12%, 15%. ఓకే ఆడ చూసే వరకు బీభత్సం ఉందనుకోండి, ఆ టైంలో కొన్ని చిట్కాలు ఉంటాయి. ఓకే ఆ చిట్కాలని నేను చెప్తా. సో వాటిని ఉపయోగించి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. ఓకే అయితే ఇవి మీకు ఆన్సర్ తెలియనప్పుడు, దాని మీద అవగాహన లేనప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినాక కూడా నేను చెప్పినా అని చెప్పి ఈ చిట్కాలు పాటించి మీరు చేశారనుకోండి, అవి కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకుండా తప్పైంది అనుకోండి ఓకే మళ్ళీ అది బాగుండదు, మళ్ళీ అది ఓకే చెప్పిన దానికి ప్రయోజనం ఉండదు అనమాట. ఏమి తెలియనటువంటి సందర్భంలో చెప్తున్నా అంతే. ఓకే రైట్, లాంగెస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. లాంగెస్ట్ ఆప్షన్ అంటే బాగా పెద్దగా ఉన్న ఆప్షన్, వివరణాత్మకమైనటువంటిది, సుదీర్ఘమైనటువంటిది, అంటే బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలాబొరేట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా పొడవుగా అన్నిటికంటే. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా మనకు, ఆ 4 ఆప్షన్స్లో ఒకటి పొడవుగా అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు అది ఆన్సర్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారు, ఎందుకు ఆపేశారన్నారు. ఫస్ట్ ఆప్షన్ ఉద్యమానికి నిధుల కొరతన, అది ఎక్కడ చెప్పబడలే మనకైతే, చరిత్రలో ఎక్కడ చెప్పలే ఆ టాపిక్లో. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన డిమాండ్లను అంగీకరించిందా, అంగీకరించినట్టయితే అక్కడికి ఆగిపోతుండే ఉద్యమం, మళ్ళీ ముందుకు ఎందుకు వెళ్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఓకే అయితే ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఆయనను అరెస్ట్ చేసినందున, ఆయనను చాలాసార్లు అరెస్ట్ చేశారు. ఓకే అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోలే కదా, అసలు అరెస్ట్ చేయలే కదా అక్కడ. ఓకే అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, చౌరీ చౌరా ఘటనలో ఆగ్రహించిన గుంపు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టి 22 మంది పోలీసులను చంపినందున అన్నారు. ఓకే అయితే ఈ 3 ఆప్షన్స్ ఇప్పుడు మీకు ఏం తెలియదు, ఈ 4 ఏది కూడా మీకు కరెక్ట్ తెలియదు, అసలు క్వశ్చనే తెలియదు అనుకోండి, క్వశ్చనే తెలియదు, ఆ కాన్సెప్టే తెలియదు, అసలు సహాయ నిరాకరణ ఉద్యమం అంటే కూడా తెలియదు అనుకో. అప్పుడు ఈ 4 ఇది పెద్దగా కనిపిస్తుంది. చౌరీ చౌరా ఘటనలో ఆగ్రహించిన గుంపు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టి, చూడండి అంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే దాన్ని. చౌరీ చౌరా ఘటన అన్నట, ఆగ్రహించిందట పోలీసులు, ఓకే నిప్పు పెట్టినట, 20 మంది చచ్చిపోయారట, అంటే అంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కదా, కాబట్టి అది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నిటికన్నా పొడవు ఉంది, ఓకే బాగా వివరిస్తున్నాడు, కాబట్టి ఎక్కువ శాతం అది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆప్షన్. సో దాన్ని ఒక్కదాన్ని ఓకే మైండ్లో పెట్టుకొని మీకు తెలియనప్పుడు ఓకే దాన్ని టిక్ చేసుకుని ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ సిమిలర్ ఆప్షన్స్ అనేటువంటివి, తేదీలు కానీ పేర్లు కానీ సిమిలర్ ఉంటే మనం ఆ రెండింటిని పట్టుకొని మిగతా వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? 1885 డిసెంబర్ 28, 1895 డిసెంబర్ 28, 1885 డిసెంబర్ 18, 1905 అక్టోబర్ 16 అన్నారు. అయితే ఐఎన్సీ అనేటువంటిది అలన్ ఆక్టోవియన్ హ్యూమ్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఓకే సివిల్ సర్వెంట్ 1885 డిసెంబర్ 28వ తేదీన ముంబైలోని ఓకే తేజ్పాల్ సంస్కృత కళాశాలలో స్టార్ట్ చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ చెప్పిన. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ డిసెంబర్ 28. అయితే చూడండి 1885, 1885 డిసెంబర్ ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఓన్లీ 28, 18 ఇది ఇక్కడనే ఫరక్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు మనం. అయితే ఇంతకుముందు 4 ఆప్షన్స్లో ఒకదాన్ని గుర్తుపట్టాలి మనం, కానీ ఇప్పుడు ఈ ట్రిక్ వాడిన తర్వాత 2 ఆప్షన్లలో ఒకదాన్ని పట్టుకోవడం అనమాట. అంటే మీ సక్సెస్ రేటు 50% పెరిగినట్టే. ఇంతకుముందు 4 ఆప్షన్ల నుంచి ఇప్పుడు 2 ఆప్షన్లకు వచ్చినావు అంటే 50% సక్సెస్ రేట్ పెరిగినట్టే కదా, అది కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ పెరిగినట్టే కదా. కాబట్టి ఆ రకంగా ఒక మార్క్ సాధించవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సిమిలర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఓకే 2 సిమిలర్ ఆప్షన్స్ ఉంటే వాటిని పట్టుకొని మిగతాయి తీసేయండి. ఓకే
నెక్స్ట్ పేపర్ హంటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ క్లూస్ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందని. ఓకే, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందని. తనను తాను దున్నుకునేటువంటి గుణం కలిగి పత్తి పంటకు అత్యంత అనువైనటువంటి మృత్తిక ఏదని అడుగుతున్నారు. ఓకే, ఎర్ర నేలలు, ఒండ్రుమట్టి నేలలు, ఓకే, సో నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు అన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మీరు తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో క్వశ్చన్ చదివారు. ఒకసారి ఇంగ్లీష్కి రండి, ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. రెడ్ సాయిల్, అలువెల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్, లాటరైట్ సాయిల్ అన్నారు. ఇక్కడ బ్లాక్ కాటన్ సాయిల్, లాటరైట్ సాయిల్ అన్నారు. అసలు ఏ పంట గురించి మాట్లాడుతున్నాడు? పత్తి పంటకు అనువైంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో చూడండి, బ్లాక్ కాటన్ సాయిల్, కాటన్ ఇక్కడ ఉంది ఆన్సర్. అంటే ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉండడం, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండడం. కాబట్టి అట్లా చేయొచ్చు. అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఒక్కొక్కసారి ఇది బెనిఫిట్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఓకే అది ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక్కోసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకి కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బెటర్. ఇక్కడనే ఉంది కాటన్ అని, మళ్ళీ ఆప్షన్లోనే ఉంది కాటన్ అని. క్వశ్చన్లో కాటన్ ఉంది, ఆప్షన్లో కాటన్ ఉంది. బట్ తెలుగు మీడియం వాళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పత్తి పంట అన్నాడు, ఇక్కడ రేగడి నెల అన్నాడు. కాబట్టి అది కొంచెం ఓకే వీళ్ళు గుర్తుపట్టలేరు, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గుర్తుపడతారు. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ తెలియనటువంటి సందర్భంలో తెలుగులో ఉన్నటువంటి క్వశ్చన్ని మళ్ళొకసారి ఇంగ్లీష్లో చదివి ఆప్షన్స్ని కూడా ఇంగ్లీష్లో చదివితే బెటర్ అండి. అట్లనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మళ్ళొకసారి తెలుగులో చదివితే బెటర్. ఎందుకంటే తెలుగు మన మాతృభాష కాబట్టి మనం తెలుగులో కూడా కొంతవరకు దాన్ని అవగాహన చేసుకొని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10, ఇలాంటివి మనం తెలిసే కదా జనరల్గా. అష్టమి, నవమి, దశమి అని చెప్పేసి ఏకాదశి అని ఇలాంటి పదాలు మనకు తెలిసే కదా. కాబట్టి అంటే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు భాషకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఓకే, సో మనకు లోకల్గా అవి తెలిసి ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో మీకు కూడా అక్కడ ఆన్సర్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో చదవాలి ఒకవేళ రాని సందర్భంలో. అదొక చిట్కా పాటించాలి. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వగానే అన్ని క్వశ్చన్స్ చదవండి ఒకసారి. 1 నుంచి 45 క్వశ్చన్లు అన్నీ చదవండి ఒకసారి. ఇది చాలా చాలా బెనిఫిట్. ఇది 1 to 45 అన్నీ చదవాలి. ఓకే, కొందరు చదవరు. ఎందుకు చదవాలంటే, 1వ క్వశ్చన్ చూసినావు ఓకే, 2వ క్వశ్చన్ చూసినావు, 3వ క్వశ్చన్ చూసినావు ఓకే, అయితే 1వ క్వశ్చన్ వచ్చిందే ఉన్నది కానీ 2వ క్వశ్చన్ రాలే, భయం అవుతుంది. దాన్నే గజ 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 అనుకుతాం. మళ్ళీ 3వ క్వశ్చన్ వచ్చింది ఓకే, 4వ క్వశ్చన్ రాదు, 5వ క్వశ్చన్ రాదు. అట్లా 45 క్వశ్చన్లలో 20 క్వశ్చన్ రానియే ఉన్నాయనుకో, ఓరి అమ్మ అయిపోయింది ఆ కథ, క్లోజ్, ఇక నేను పోయిందే బెటర్ అని ఫిక్స్ అయిపోతారు. అట్లా భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది అని చెప్పి ఇక వచ్చినాయి కూడా చేయమని చెప్పి కొంతమంది భయపడి చూడరు అట్లా. కానీ చూడడమే మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే ఒక క్వశ్చన్లోనే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. అశోకుడి గురించి ఇక్కడ అశోకుడు ఏమేమి శిలాశాసనాలు వేసాడని చెప్పేసి ఒక దగ్గర అడుగుతాడు. అశోకుడి యొక్క ఇంకొక పేరు వేరే వేరే పేర్లు ఏందని అని చెప్పేసి అడుగుతాడు. ఇట్లా అంటే ఒక క్వశ్చన్ ఇక్కడ అశోకుని గురించి ఉంటుంది, సంబంధించి ఇంకో క్వశ్చన్లో అశోకుడు గురించి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ ఈ క్వశ్చన్లో ఉంటుంది మళ్ళీ ఆడికెళ్ళి చూసేవారికి. కానీ అప్పటికే మనం బబ్లింగ్ చేసేస్తాం, అయ్యో ఈ క్వశ్చన్ ముందే చూసినా బాగుండేది అనిపిస్తుంది. ఓకే, కాబట్టి సో అన్ని క్వశ్చన్స్ని ఒకసారి చదివితే బెటర్. ఎగ్జామ్లో ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే అంత మంచిదండి. నాకు రాదు అనే మైండ్ సెట్తో వెళ్ళిరు అనుకో, ఓకే మీకు జన్మలో రాదు అది. ఓకే, సో వస్తుంది, రాకున్నా కానీ వస్తుందని వెళ్ళిరు అనుకోండి, మీకు ముందు జరుగుతారు మీరు రావడానికే. ఓకే, అంటే అట్లా సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రకృతి, అట్లా సపోర్ట్ చేస్తుంది. పాజిటివిటీ అనేది మన మైండ్లో ఉంటే ఓకే, సో అది ప్రకృతి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నెగిటివిటీ మన మైండ్లోకి వెళ్ళింది అనుకోండి, అయిపోయింది, వెనుకకు లాగుతుంది అది. మీరు పాజిటివ్ ఉన్నప్పుడు ఓకే ముందుకు తీసుకెళ్ళడం తక్కువనే, కానీ ఒక్కసారి నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్ళారు అనుకోండి, అది ఎట్లా లాగుతుంది వెనుకకంటే ఎక్కడికో తొక్కిస్తుంది అనమాట. అది నెగిటివిటీ యొక్క పవర్, దట్ ఈస్ కాల్డ్ మాయా. ఓకే, సో మాయా అంటే ఘర్షణ సినిమాలో హీరోయిన్ కాదు, మాయా అంటే దట్స్ వాట్, అంటే సృష్టిలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేటువంటిది మనిషిని ఏ విధంగా ఖరాబ్ చేస్తుంది అనేటువంటి అనమాట అది. ఓకే, కాబట్టి దీన్ని గమనించవచ్చు. అయితే వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఇది కూడా ఇంకొక చిట్కా. వచ్చినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అంతా చూస్తారు కదా, మీకు వచ్చిన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి, దాన్ని ఆన్సర్ బబుల్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఆ బబుల్ చేసే క్రమంలో చూడండి, మీరు 4వ క్వశ్చన్ చూస్తున్నారు కదా, మళ్ళీ వీడికి వచ్చి 4వ క్వశ్చనే బబుల్ చేయాలి. ఆడ చూసింది 4వ క్వశ్చన్, ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ బబుల్ చేశారనుకోండి, మళ్ళీ పోతాడు మార్కు. ఎందుకంటే టెన్షన్లో ఉంటాం, మనం టెన్షన్లో ఉంటాం. కాబట్టి ఆ రకంగా టెన్షన్ లేకుండా పేషెన్స్తోని కూల్గా ఉండడము, అదేవిధంగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం అనేటువంటిది మనకు సగం సక్సెస్ని తెచ్చిపెడుతుంది. మీరు ఏం ప్రిపేర్ కాకున్నా కూడా, ఎంత మంచిగా ప్రిపేర్ అయిపోయినా, సబ్జెక్ట్ ఎంత మంచిగా విన్నా, ఎంత కష్టపడ్డా కానీ కూల్గా లేకుండా బాగా ఆగమాగం అయిపోయి టెన్షన్ పడి
ఓకే, ఆడికి వెళ్ళేసరికి ఓకే నెగిటివిటీ మొత్తం లోపలికి వచ్చింది అనుకోండి, అయిపోయింది, క్లోజ్, వచ్చింది కూడా రాదు. అలా చాలామంది చెప్తుంటారు, సార్ నేను భయపడుతుంటా, వచ్చినది కూడా ఆన్సర్ తప్పు చేస్తుంటా, అంటే అదే ప్రాబ్లం. సో దానికి మనము ఏంటి దానికి మరి ఎట్లా సరి చేసుకోవాలంటే మనకు మనం నచ్చ చెప్పుకోవాలన్నమాట. ఇది పరిస్థితి మన మైండ్కి చెప్తే వింటుంది అది, కూల్ 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 అని చెప్పి. ఓకే, సో అది చూసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఏ ట్రాప్. సో ఇక్కడ బయాస్ అంటాం దీన్ని. అంటే ఫస్ట్ ఆప్షను ఓకే కరెక్ట్ అనిపించేలాగా ఇస్తారు ఎప్పుడైనా సరే, ఫస్ట్ ఆప్షనే, కానీ కరెక్ట్ కాదు అది. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అనేది మనకు తెలుసు, కానీ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనేలాగా మనల్ని మాయలో పడిగట్టులాగా ఇస్తారనమాట, ఆడ ట్రాప్ చేస్తారు మనల్ని. ఇక్కడ ఈ క్రింది వాళ్ళు ఎవరు? సరిహద్దు గాంధీ. ఓకే, సో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాను, సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ, ఎర్ర చొక్కాల వీరుడు, ఓకే అని చెప్పా. అయితే ఇక్కడ సరిహద్దు గాంధీ ఉంది కదా, ఇక్కడ గాంధీ అని కనిపించగానే ఇదే ఆన్సర్ కావచ్చు అని చెప్పి అది లాగి మనం అక్కడికి తీసుకెళ్ళి ఆన్సర్ చెప్పిస్తుంది. ఓకే, కాబట్టి ఆప్షన్స్ అన్ని చదవాలి, ఫస్ట్ ఆప్షన్ దగ్గరనే ఆగిపోద్దు, మనల్ని బయాస్ చేస్తుంది అది, అదొకటి. ఆడ్ వన్ అవుట్ అనేటువంటిది ఇంకొకటి. 3 ఆప్షన్లు ఒకేలాగా ఉండి ఓకే మరొకటి డిఫరెంట్ ఉంటుంది, దాన్ని గమనించాలి ఎప్పుడైనా మనం. అంటే చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నది ఏది అని అడిగారు. ఓకే, ఈ క్వశ్చన్ చూడగానే అరేబియా సముద్రంలో కలిసే నది ఏదని మనం కరెక్ట్గా చూసాం. ఓకే, అది చూడగానే మనం కళ్ళు మూసుకుంటాం, మన రూమ్కి వెళ్తాం, మన రూమ్కి వెళ్ళి మన బుక్ దగ్గరికి వెళ్తాం. మన బుక్ దగ్గరలో ఆ పేజ్ ఎక్కడైతే మనం సార్ చెప్పిండో ఆ సార్ దగ్గర, సార్ ఇక్కడ చెప్పిండని చెప్పి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అది ఎక్కడుందా అదా ఇదా ఆలోచిస్తుంటాం. అంటే ఫస్ట్ అన్ని అది ఏనది అని చెప్పి గుర్తు తెచ్చుకుంటారు, కానీ ఆప్షన్లు చూడడం మాత్రం మర్చిపోతారు. ఓకే, ఆప్షన్లను చూస్తే చాలా బెనిఫిట్. ఎంతసేపు ఇక్కడ అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది ఏంటిది, పశ్చిమం వైపు ప్రవహించేటటువంటి నది ఏంటిది అని మాత్రమే చూస్తాం తప్ప, ఆప్షన్లను చూసి అందులో గుర్తుపట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అనేది మర్చిపోతాం. అంటే మన మైండ్ సెట్ ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవడం గురించి అది ఉంటుంది అనమాట. మనకు మీకు చాలా సందర్భాలు చెప్పిన, గుర్తు పెట్టుకోవడం కాదు, గుర్తు పడితే చాలు. గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంత అని గుర్తు పెట్టుకుంటాం మనం? సబ్జెక్టు చాలా ఉంది, గుర్తు పెట్టుకోలేము, ఎవరికి సాధ్యం కాదు, అది చెప్పడానికి సాధ్యం కాదు, నాకే సాధ్యం కాదు. నేను క్లాస్ ఎప్పుడప్పుడు తడబడుతుంది కదా, అప్పుడప్పుడు గుర్తు ఉండదు, అది కామన్. ఓకే, కాబట్టి చూడండి, ఇక్కడ గోదావరి బంగాళాఖాతంలో కలుస్తుందని మనకు తెలుసు, కృష్ణ బంగాళాఖాతంలో కలుస్తుందని తెలుసు, మహానది ఒరిస్సాలో ప్రవహిస్తుంది, ఇరాకుడ్ డ్యామ్ ఉన్న దాని మీద ప్రపంచంలో పొడవైనటువంటి నది అని ఇవన్నీ మనకు తెలుసు. ఓకే, కానీ ఇవన్నీ చూడకుండా మొత్తం దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తాం. కాబట్టి ఈ 3 బంగాళాఖాతంలో కలిసినప్పుడు ఇది ఒక్కటే ఉంటుంది కదా ఆన్సర్, అరేబియా సముద్రంలో కలిసేది. ఓకే, అట్లా చూసుకుంటే అయిపోతుంది. ఓకే, కాబట్టి అదొకటి. ఇక పైవేవి కావు పైవన్నీ అనేటువంటి ఇది ఒక ట్రిక్ అండి, చూసుకోండి. అయితే ఆప్షన్స్లో పైవేవి కావు నెగిటివ్ రుణాత్మకంగా. ఓకే, సో పైవేవి కావు అనేటువంటి ఆప్షన్ ఎప్పుడైనా ఉంటే అది ఆన్సర్ అవ్వడానికి చాలా చాలా తక్కువ శాతం ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి చాలా చాలా తక్కువ శాతం ఛాన్స్ ఉంటుంది. కానీ పైవన్నీ అన్నప్పుడు మాత్రం ఎక్కువ శాతం అది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఓకే అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు పైవేవి కావు అన్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు. పైవేవి కాదని మనకు డిఫరెంట్గా అనిపించగానే అదేమో అనుకుంటాం, కానీ నెగిటివ్గా ఇచ్చినప్పుడు కాదు, ఎక్కువ శాతం నెగిటివ్గా కరెక్ట్ ఆప్షన్ ఇవ్వరు మనకు. ఓకే, పాజిటివ్గా ఇచ్చినప్పుడు మాత్రం రావడానికి ఛాన్స్ ఉంటుంది. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రధాన కారణాలు. ఓకే, కొవ్వు పూసిన తూటాలతో ఎన్ఫీల్డ్ రైఫిల్ను ప్రవేశపెట్టడం. ఓకే, లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఓకే, సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఓకే, అదేవిధంగా భారతీయుల ఆర్థిక దోపిడీ. ఓకే, అక్కడ ఉన్నటువంటి జమీందారులకు, అదేవిధంగా ఓకే ట్రైబల్ మూమెంట్స్, ఓకే అలాంటివన్నీ వచ్చినాయి, ఇక్కడ వాళ్ళ దోపిడీ జరిగిందని చెప్పేసి అన్నాం కదా. కాబట్టి అంటే మన వాళ్ళే మనల్ని దోపిడీ చేసుకొని స్టార్ట్ చేశారు అవన్నీ చెప్పాం కదా. కాబట్టి ఈ రకంగా ఈ 3 ఆప్షన్స్ కరెక్టే, కాబట్టి పైవన్నీ కూడా కరెక్టే. సో ఆ రకంగా చూడండి, పైవన్నీ అన్నప్పుడు ఎక్కువ శాతం దాన్ని తీసుకోండి. మీకు ఏం తెలియనప్పుడు ఇవన్నీ కూడా తెలిసినా కూడా ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నాడు కాబట్టి సార్ అదే పెడతా అంటే నేనేం చేయలేను, తెలియనప్పుడు అంతే. పైవేవి కాదన్నప్పుడు ఎక్కువ తీసుకోకండి దాన్ని. ఓకే, అన్ని ఆప్షన్స్ని బాగా గమనించి ఎలిమినేషన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్తో ఓకే ఆగం కాకండి. నెక్స్ట్ ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీషు, అదేవిధంగా 2 సిమిలర్ ఉంటే కొంచెం వాటిని సస్పెక్ట్ చేయండి. నెక్స్ట్ ఓకే, సో బాగా పొడవు ఉన్నటువంటి ఆప్షన్ తీసుకోండి. ఓకే, ఇవి ఇక్కడ ఉన్నటువంటి చిట్కాలండి. ఇవన్నీ కూడా నా అనుభవంతో, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా రోజుల నుంచి టీచ్ చేస్తూ ఉన్నాం. ఓకే, కాబట్టి ఆ అనుభవంగా చెప్తా ఉన్నాం, ఎందుకంటే చాలా రోజులు చెప్తున్నాం, బాగా
పండిపోయింది, మొత్తం కలర్ వేసుకున్నాం అంతే. కాబట్టి దానికి అనుగుణంగా చెప్తున్నాం అంతే కానీ ఏదో ఓకే అట్లా అని కాదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఓకే ఎప్పుడో మానేసాం సార్, 10th అయిపోయింది, ఎప్పుడో ఇంటర్లో డ్రాప్ అవుట్, డిగ్రీలో డ్రాప్ అవుట్, ఇప్పుడు ఏదో ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పేసి చూస్తున్నాం, కానీ ఏం చదవలేదు, కానీ జాబ్ తెచ్చుకోవడం ఎట్లా అలాంటి వాళ్ళకి. అంతేగాని సార్ నాది బీటెక్ అయింది, ఎంటెక్ అయింది, పిహెచ్డీ అయింది, ఇవన్నీ నాకు చెప్తున్నావా ఓకే అనేటోళ్ళకి మాత్రం కాదు, గమనించండి. రైట్, ఓకే. కాబట్టి సో అది కోర్సు సంబంధించి కోర్స్ ఒకసారి చూడండి, మీకు బెనిఫిట్గా ఉంటుంది. కోర్స్ చూస్తే బెనిఫిట్గా ఉంటుంది, అదొక దాన్ని చూసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.